స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. కోదాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలి. 35 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయ ఢంకా మోగించాలి. పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి. రికార్డు మెజారిటీతో 31వ వార్డు కౌన్సిలర్ కుసుమ బాబును గెలిపించాలి. పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేసే వారందరికీ తప్పక గుర్తిస్తాం. పరస్పర సహకారం, సమన్వయంతో పని చేయాలి. మంత్రి ఉత్తమ్ సహకారంతో కోదాడను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతా. కోదాడ మున్సిపాలిటీ 35 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మంత్రి ఉత్తమ్కు కానుకగా ఇవ్వాలి. కోదాడ 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పద్మావతి. కోదాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. సోమవారం కోదాడ మున్సిపల్ పరిధిలోని 31వ వార్డులో మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్నేని వెంకట్రత్నం బాబు, స్థానిక వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ వెంకట్రత్నం బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభించి మాట్లాడారు. జరగబోయే 35 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయ ఢంకా మోగించాలన్నారు. కార్యకర్తలు పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. స్థానిక 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎర్నేని కుసుమ వెంకట్రత్నం బాబును రికార్డు మెజార్టీతో గెలిపించాలన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేసే వారందరికీ తప్పక గుర్తిస్తాం అన్నారు. మంత్రి ఉత్తమ్ గాని తాను కాని పార్టీ గెలుపు కోసం కృషి చేసే ప్రతి నాయకుడిని, కార్యకర్తను అన్యాయం చేయం అన్నారు. పరస్పర సహకారం, సమన్వయంతో పని చేయాలని సూచించారు. మంత్రి ఉత్తమ్ సహకారంతో కోదాడను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతా అన్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చా అన్నారు. కోదాడ మున్సిపాలిటీ 35 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మంత్రి ఉత్తమ్కు కానుకగా ఇవ్వాలన్నారు. ప్రత్యర్థులు ప్రలోభాలకు గాని మోసపూరిత, అసత్య ప్రచారాలు తిప్పికొట్టాలన్నారు. 31వ వార్డులో పరిపాలన అనుభవం, కష్టపడే మనస్తత్వం ఉన్న ఎర్నేని వెంకట్రత్నం బాబు సతీమణి కుసుమ బాబును గెలిపించాలన్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు వార్డులోని నాయకులను, కార్యకర్తల్ని సమన్వయం చేసుకుని ప్రతి ఓటర్ కలిసి ఓటు అభ్యర్థించాలన్నారు. ప్రతి ఓటు విలువైనదా. ఎన్నికల పోటీలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కరూ దూసుక వెళ్లాలన్నారు. మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకట్రత్నం బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ బాబు, పట్టణ నాయకులు, స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు ప్రముఖులు ఉన్నారు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం వనస్పతిర్భవైర్దివేర్నానాఖండైః ఆగ్రే సర్వదేవానాం భూపోజం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి ధూపదీపాంతరం సమర్పయామి. ఓం వాతోరాత్మశ్రీయాప్రాయాస్య పుష్కరీః హస్పతికం స్థానో ముంచన్పగుంబసః. ఓం హిరణ్యవదుధాం హరిణీం సమగ్రరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహాం
ताम आवहजात वेदो लक्ष्मीमणपधामिनी यस्याभिरण्यं रामस्वं पुरुषादहम् अश्वभूत्वा మేడం అమ్మాయి కాదు కొబ్బరి మీకు అంటే అడిగా ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి. ఏ క్యాండిడేట్ నుండి అత్యధిక మెజార్టీ వచ్చేయాలని అమ్మవారికి ప్రార్థిస్తున్నాను. ఈ 31 వార్డు నుంచి చైర్మన్ క్యాండిడేట్ గా నిలబడ్డ వార్డులలో ఈరోజు నేను మంచి ముహూర్తమని సడన్ గా బాగా రమ్మంటే వచ్చినాము. కానీ ఎల్లుండి మా దగ్గర అందరు నామినేషన్స్ వేశారు. రేపే మేడం యాదవ్ కళ్యాణి గారు వేశారు. వారు కూడా పెద్ద మనిషితో వచ్చారు. వెంపటి గారు, పద్మ గారు వేశారు, రాజు గారు వేశారు, కాసిం గారు వారి వైఫ్ వేశారు. మేము బీఫామ్ ప్రక్రియ అయిపోయినాక వాళ్ళు సత్యనారాయణ గారు వచ్చారు. ఇది సడన్ గా అనుకున్నాం కాబట్టి రేపు బీఫామ్ ప్రక్రియలన్నీ అయిపోయినాక ఇక్కడ అందరు క్యాండిడేట్స్ తోని మద్దతు పలుకుతూ రేపు ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. ఈరోజు జస్ట్ ఇన్ఫార్మల్ అందరికీ వారి పార్టీ తరఫున ఎవరైతే విత్డ్రా చేస్తున్నా చేయబోతున్నారు ఈరోజు పోయి చేస్తాం. వారందరికీ మనస్ఫూర్తిగా నా తరఫున, ఉత్తమ్ కుమార్ గారి తరఫున, పార్టీ తరఫున మీ అందరికీ నేను చేతులెత్తి ధన్యవాదాలు.